హలో ఎవ్రీవాన్, మన లాస్ట్ వీడియోలో చర్చ్ సగం చూసేసాం అనమాట. మిగతా సగం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. ఇక్కడ ఎంత బాగుందంటే, మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, చర్చ్ హాల్లో ఉందని చెప్పి చాలా బాగుందని చెప్పి మాట్లాడుకున్నాం కదా. అది దాని తర్వాత ఇదే బాగుంది. రోడ్డు డైరెక్ట్ చర్చ్ అది చూడడానికి నాకు బాగా అనిపించింది. ఇంకేంటంటే మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం కదా, మనం లాస్ట్ వీడియోలో లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళాం కదా, అదనమాట. అక్కడ అవన్నీ ఉన్నాయి. ఇది స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ కొత్తగా ఇవన్నీ కొత్తగానే కట్టారు. నేను ఎప్పుడో వెళ్ళాను కాబట్టి నాకు అంత కొత్తగా ఉంది. లోపలికి అయితే వెళ్ళలేదు. ఎందుకు లోపలికి వెళ్ళేది అంతా షూట్ చేయలేదంటే, లోపలికి వెళ్ళి అంతా షూట్ చేసి అంతా పెద్ద లాంగ్ వీడియో అయిపోతుంది. ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చూడడానికి బోర్ కొడుతుందని చెప్పి అంతా నేను చూపిస్తున్నాను. బయటే ఉండనమాట. అది చూసారా, డైరెక్ట్ ఎగ్జిట్ అనమాట. రోడ్ బయటికి మనం రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళి మొత్తం చూపించేస్తాను. ఇక్కడ ఏంటంటే అదే మనం డైరెక్ట్ రోడ్డు పక్కన, అదే ఎగ్జిట్ పక్కన ఉందన్నమాట షాపు. అంకుల్ చాలా సీరియస్గా ఉన్నారని చెప్పి నేను దగ్గరికంటే వెళ్ళి షూట్ చేయలేదు. ఇక్కడ చూసారా, 1వ స్థలం అంట. అవన్నీ నాకు కొద్దిగానే తెలుసు. కొద్దిగా తెలిసేది మీకు చెప్పాను అనుకోండి, బోల్డ్ డౌట్లు వచ్చేస్తాయి. నేనేం చెప్పదలుచుకోలేదు, చూడండి అంతే. స్టాచ్యూలు బాగున్నాయి కదా. ఇక్కడ సగం వరకు వచ్చేసాను అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫొటోస్ దిగాలనుకునే వాళ్ళు సెపరేట్గా సెటప్ వేసేసుకున్నారు వాళ్ళు. ఈ చర్చ్ వాళ్ళకి కాంట్రాక్ట్ అంట. చూడండి, అంటే బాగున్నాయి. ఏదో సింపుల్గా దిగొచ్చు, పర్లేదు. నార్మల్గా ఇలా చర్చ్ బ్యాక్గ్రౌండే కాకుండా ఇలా వీళ్ళు సెటప్ వేసుకున్నారనమాట. కొంచెం బాగా అనిపించింది కొత్తగా. ఇంకా ఏంటంటే పార్క్ టైప్ ఉందన్నమాట చూడడానికి చర్చ్ మధ్యలో ఇదంతా. ఇంకా మనం ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోదాం. ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది. మనకి కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ సండే కాబట్టి ఉన్నాయో లేకపోతే డైలీ ఉంటాయో నాకు సరిగ్గా తెలియదు, కానీ బట్టల షాపులు ఉన్నాయి, మనం తినాలంటే ఉన్నాయి, తాగాలంటే ఉన్నాయి, ఇంకా స్నాక్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఈ బట్టల షాపులు అయితే 4 ఎన్నో ఉన్నాయన్నమాట. ఇక్కడ చర్చ్ బయటకు వచ్చేసాము. రోడ్డు బయట అనమాట. మన బాబాయిలు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి, లేదంటే లాఠీ దెబ్బలు తగులుతాయి. నెక్స్ట్ వీడియోలో బీచ్ వ్లాగ్ అనమాట.